ప్రేమ్, ఇప్పటి నుంచి ఇంటిలోని మీ చెల్లి కూడా కడుతుందంట. అయితే లాస్ట్కి వచ్చే వరకు ఈ ఇంటిలోని సగం వాట మీ చెల్లికి కూడా ఇవ్వాలంట. సగం అమౌంట్ కట్టినప్పుడు సగం వాటా కూడా ఇవ్వాలి కదా, అందులో ఏముంది? హా, ఇంకేముంది, లాస్ట్కి మీ తమ్ముడు వచ్చి నేను కూడా మీ నాన్నకి పుట్టినా నాకు కూడా వాట కావాలని అంటాడు. ఉన్న పిట్ట పిల్లంతా గుడిసే మీ చెల్లి మీ తమ్ముడు తన్నుకుపోతారు. అప్పుడు నువ్వు నేను మన పిల్లలు రోడ్ల మీద బస్ స్టాప్లో ఉండాల్సి వస్తుంది. నీకు ఓకేనా? రాతలో ఎలా ఉంటే అలానే అవుతుంది. దాని తగ్గట్టు మనం కూడా నడవాల్సి వస్తుంది. అర్థమైందా? ఏంది వీళ్ళ ఫ్యామిలీకి పిచ్చి పట్టిద్దా? ఒక్కొక్కరు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. లక్ష్మి, శ్రావణి మనల్ని మోసం చేస్తుంది. ఏమైందండి? మోసం చేసేలా అంత ఏం చేసింది? కార్తీక్కి షాప్ వాటర్ డబ్బులిమ్మని శ్రావణికిచ్చి పంపించాను. శ్రావణి ఆ డబ్బులు తను తీసుకుని కార్తీక్ తీసుకున్నాడని నాకు అబద్ధం చెప్పింది. పైగా నిన్నొచ్చి ఇంటిలోను సగం నేను కడతాను, సగం ప్రేమన్నయ్య కడతాడు, లాస్ట్కి ఈ ఇల్లు సగం నాకు, సగం వాటా అన్నయ్యకి పోతుందని చెప్పింది. ఇంటిలోను కట్టడం ఇబ్బంది అవుతుందని సరే అన్నాను. ఏమవుతుందో ఏమో నాకు అర్థం కావట్లేదు లక్ష్మి. ఈ విషయం కార్తీక్కి చెప్పారా అండి? చెప్పాను. వాడు అసలు మనతో కలవాలి, ఈ వాటా కావాలని వాడికి అసలు లేదు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారండి? తల బద్దలైపోతుంది లక్ష్మి. మన పిల్లలు ఎందుకు ఇలా అయ్యారో, అసలు వీళ్ళ జీవితాలు ఎటు వెళ్తున్నాయో కూడా అర్థం కావట్లేదు. ఒకసారి మీరు నేను కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసొద్దామా అండి? అయ్యో, చెప్పడం మర్చిపోయాను. మీ చిన్న కోడలు కూడా ప్రెగ్నెంట్ అంట. అవునా? ఒకసారి వెళ్ళి చూసొద్దామండి. చూడడం కాదు లక్ష్మి, వాళ్ళనే ఈ ఇంటికి తీసుకొద్దాం. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మనకు కావాలి. వదినెట్లుందన్నా? అంతా బాగేనా? అంతా మంచిదే అన్నా. నా తర్వాత వచ్చి మంచిగా పని చేస్తున్నావు అన్నా. నిన్ను చూస్తే నాకే మోటివేషన్ వస్తుంది. మొన్న మన కంపెనీ రిజిస్టర్లు చూసినా అన్న, నెలకు 30,000 పైనుంచి ఎక్స్ట్రా 20,000 లేపుతున్నావు కదన్నా. మొత్తానికి 50,000 సంపాదిస్తున్నావు నెలకు. 50,000 ఏంటి? నాకు జీతం ఇస్తుంది 15,000 కదా. నేను కూడా నీ లెక్క కష్టపడి ఎక్కువ సంపాదిస్తా అన్నా. నాకు ఈ 15,000 సరిపోతలేవు. నాకు 15,000 ఇచ్చి మిగతా 35,000 తీసుకుంటున్నారా? ఇంతలా నమ్మితే నన్ను మోసం ఎలా చేయబుద్ధి అవుతుంది వీళ్ళకి?